వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ దునియా. ఎలా ఉన్నారండి? ఈరోజు నేను వంకాయ స్టఫ్డ్ ఫ్రై చూపిస్తున్నానండి. ముద్ద వంకాయ ఫ్రై. దీనికి తక్కువ ఐటమ్స్ పడతాయండి. తర్వాత త్వరగా కూడా అయిపోతుంది. ఇది పప్పుచారుకి కానీ పప్పుకి కానీ బాగుంటుందండి. ఇది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నేను తీసుకుంది 1/2 కిలో వంకాయలండి. వీటికి ఏమేమి కావాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు వంకాయ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది ఇలా 4 వైపులా కట్ చేసుకోవాలండి. 4 ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇంకొకటి చూపిస్తాను. కప్పు శనగపిండి అండి. తర్వాత హాఫ్ టీ స్పూన్ అండి మెంతి పొడి వేస్తున్నాను. మెంతి పొడి కంపల్సరీ ఉండాలండి. తర్వాత కారం అండి, 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. కొంచెము తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి. తర్వాత జీలకర్ర పొడి అండి. నేను ధనియాలు జీలకర్ర పొడి చేసి పెట్టుకుంటాను. సో ఇది హాఫ్ టీ స్పూన్. తర్వాత కస్తూరి మెత్తి అండి కొంచెం వేసుకుంటున్నాను. ఫ్లేవర్ కోసం బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తర్వాత పసుపు అండి, కొంచెం పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి. ఇవన్నీ ఫస్ట్ మనము ఇలా కలుపుకోవాలండి. ఇలా ఒక చోట మొత్తం క్లియర్గా కలుపుకోవాలి, అన్నీ కలపాలి. ఇప్పుడు వీటికి ఆయిల్ అండి, ఆయిల్ వేస్తూ కలపాలండి. ఇది ఆయిల్ నేను ఇప్పుడు ఒక 5 టీ స్పూన్స్ తీసుకున్నానండి. ఆయిల్ పచ్చిదేనండి ఆయిల్. ఇది వేసేసి కలపాలండి. ఆయిల్ కలపడం వల్ల ఏంటంటే అందులో పెట్టిన స్టఫింగ్ అనేది బయటకు రాకుండా అలాగే ఉండిపోతుంది. అదే మనం వాటర్ వేసామనుకోండి, అదేమవుతుందంటే మన ఆయిల్లో వేసాక స్లోగా బయటకు వచ్చేసేస్తుంది అన్నమాట. సో అందుకని వీలంత మటుకు ఒక 4 to 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసేస్తాను. ఓకే అండి. ఇప్పుడు ఇది స్టఫింగ్ ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు వీటికి స్టఫింగ్ ఎలా పెట్టాలో చూపిస్తానండి. ఇదిగోనండి, ఇలా 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 ప్రెస్ చేసేసేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే లోపల అలాగే స్టఫింగ్ అలాగే ఉంటుంది, చూసారా? ఇలా. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇలా కాస్త ఇలా నెమ్మదిగా నొక్కండి. ఇది ఇలా గట్టిగా ఇలా అన్నారనుకోండి, చూడండి స్టఫింగ్ ఎలా ఉందో అలానే ఉంది. ఇది బయటకు కనిపించింది, బయట కూడా రాదండి, ఇలానే ఉంటుంది. ఇలానే అన్నీ ఎలా పెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు మనం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇది నేను గ్యాస్ వెలిగించాను. ఇప్పుడు 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుందండి. త్రీ టేబుల్ స్పూన్ వేసానండి ఆయిల్.
ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేయాలండి. కొంచెం పసుపు వేసాను. నూనె వేగింది. ఇప్పుడు నేను స్టఫ్డ్ వంకాయలు వేస్తున్నాను. దీనికి ఆయిల్ చాలా పడుతుందండి, కాకపోతే చిన్న మంట మీద పెట్టాలి. ఇది తక్కువ ఫ్లేమ్ పైన పెట్టాలండి. ఇది అవ్వడానికి ఒక 20 నిమిషాలు పడుతుందండి, ఎందుకంటే స్లోగా వేగాలి. పైన ఎక్కువ పెట్టామంటే మాడిపోతుందండి. పైన మూత పెట్టేద్దాము. నేను మళ్ళీ తర్వాత చూపిస్తానండి మీకు. ఇది చిన్న మంట మీదే ఇలా వేగుతుందండి. స్లోగా కొంచెం అలా ఇలా కదపాలండి. ఇది దీనిపైన మనము మూత పెట్టాలండి. మూత పెట్టడం వల్ల కొంచెం దానికి వాటర్ వస్తుంది కదా, దాని నుండి మెత్తబడిపోతాయండి. ఇవి మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి, చూసుకోవాలండి, లేదంటే మాడిపోతుందండి. ఇప్పుడు చూడండి ఇలా అయ్యాయండి. కొంచెం ఇలా అంటే దీన్ని ఏంటంటే మనము కాస్త అటువైపు ఇటువైపు టర్న్ చేయాలి. ఇప్పటికీ మనకి 10 నిమిషాలు అయిపోయిందండి. మధ్య మధ్యలో కొంచెం కదిలిస్తూ ఉండాలి, లేకపోతే అడుగంటు మాడిపోతుందండి. ఇప్పుడు కొన్ని వాటర్ చల్లుతున్నానండి. ఇలా కొంచెం జస్ట్ లైట్గా వాటర్ చల్లుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే వాటర్ చల్లడం వల్ల ఇవి కొంచెం మెత్తపడిపోతుందండి, త్వరగా అయిపోతుంది మాడకుండా. తర్వాత మిగిలింది ఇంకాస్త ఉందండి. ఇది పౌడర్ మనం ఏదైతే ఫస్ట్ స్టఫింగ్ కోసం పెట్టుకున్నామో అది ఇందులో వేసేస్తున్నానండి ఇప్పుడు, ఎందుకంటే ఇంకొక 5 మినిట్స్ 10 మినిట్స్లలో ఇది అయిపోతుంది. సో లాస్ట్ మూమెంట్లో మనం ఇది వేసుకున్నాం అనుకోండి, ఇది గ్రేవీ లాగా బాగుంటుంది మనకి. ఇది 2 డేస్ 3 డేస్ అయినా 3 డేస్ బాగుంటుందండి. ఇంకా 3 డేస్ తర్వాత అంతే ఎవరు తినలేము, కానీ కంపల్సరీ 2 డేస్ అయితే మనం ఇలా పెట్టేసుకున్నామంటే బాగుంటుంది, పాడవదండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టనక్కర్లేదు. ఇది ఒక్కటి ఉంటే చాలండి, పెట్టుకొని నంచుకొని అన్నంకి తినొచ్చు. నేను సాంబార్ కానీ పప్పుచారు కూడా చేస్తానండి అప్పుడప్పుడు, చాలా బాగుంటుంది. చూడండి ఇంకా జస్ట్ ఒక 10 మినిట్స్ అయితే అయిపోతుంది. ఇదిగోండి ఇలా కాస్త పడిపోయి చూసారా. ఇప్పుడు నేను మళ్ళీ ఇది మూత పెట్టేస్తున్నాను, లేదంటే ఇలా పెట్టేసుకొని దీనిపైన కొన్ని వాటర్ పోసేసేయండి. దీనివల్ల ఏమవుతుందంటే కిందికి మాడకుండా ఉంటుందండి. చిన్న ఫ్లేమ్ మీద మాత్రమే ఉంచాలి. ఇంకో 10 నిమిషాలు అయ్యాక అయిపోతుందండి. ఇప్పుడు ఇది అయిపోయిందండి. దీనిపైన వాటర్ పోసాం కదండి, వాటర్ తీసేస్తున్నాను. చూడండి ఎలా అయిందో. అయిపోయిందండి. చూసారండి, స్టఫ్డ్ వంకాయ ఫ్రై అయిపోయిందండి. ఈ చిన్నవైతే బాగుంటావండి, నోట్లో వేసుకోగానే కరిగిపోతావండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఊరికే కూడా తినచ్చండి, అన్నం కాకుండా, అన్నం పక్క కాకుండా. ఇప్పుడు ఇది చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఏం చేస్తారు నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి, అది మాత్రం మర్చిపోకండి. మీ ఎంకరేజ్ ఉంటే కదండి మేము చేస్తాము. ఓకేనండి, ఉంటాను. బాయ్ అండి.